సివిల్ కేసులో ఒక ఫీజు కడుతున్నారు 20 లక్షల ఖర్చు లోక్ అదాలత్ ఈ నెల 28 శనివారం రోజున మనము జాతీయ లోక్ అదాలత్ని జరుపుకుంటున్నాము. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు అంటే భూ తగాదాలు, ఫ్యామిలీ మ్యాటర్స్, మిగతా ఏవైనా డీవీసీ, అదేవిధంగా మెయింటెనెన్స్ కేసులు, భార్యాభర్తల విషయాల కేసులు, అన్ని రకాలైన కేసులు, అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ అన్నింటినీ కూడా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసేసుకొని ఈ కక్షిదారులందరూ కూడా తమ సమయాన్ని అదేవిధంగా డబ్బుని ఆదా చేసుకుంటారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఏంటంటే ఈ లోక్ అదాలత్లో కేసు సెటిల్ చేసేసుకుంటే రాజీ పడితే కనుక సివిల్ కేసెస్లో మీరు కట్టిన కోర్ట్ ఫీ వాపస్ ఇవ్వబడుతుంది. ఈ లోక్ అదాలత్లో సెటిల్ అయిపోయిన కేసులకి అప్పీల్ ఉండదు. సో ఇది ఫైనల్ అవుతుంది. ఒకసారి అంటూ మీరు సెటిల్ చేసేసుకుంటే కేసు మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా ఇక్కడ ఏ కోర్టులో కూడా మళ్ళీ ఓపెన్ అవ్వదు, అప్పీల్ అనేది ఉండదు. కాబట్టి సో కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున, అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటాను.